సో గాయ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కొత్త చిత్రాలు అయితే సందడి చేస్తున్నాయి. మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే 20 రోజులు పూర్తి చేసుకుని లాంగ్ రన్ అయితే కంటిన్యూ చేస్తుంది. మన ప్రభాస్ అన్న కల్కి మూవీతో అయితే రికార్డ్స్ పెడుతున్నాడు. మరోవైపు కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా భారీ టార్గెట్ అయితే రికవరీ చేస్తుంది. ఇంకా ప్రభాస్ అన్న కల్కి చిత్రం 20వ రోజు ఇంకా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే 1,18,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. ఇప్పటికీ జోరు అయితే అస్సలు తగ్గలేదు. ఇంకా ప్రభాస్ అన్న కల్కి చిత్రం 20వ రోజు ప్రపంచవ్యాప్తంగా 4,80,00,000 వరకు షేర్ అయితే అందుకుంది. ఇంకా వరల్డ్ వైడ్ గా ప్రభాస్ అన్న కల్కి చిత్రం గ్రాస్ చూసుకున్నట్టయితే 10 కోట్ల వరకు ఉంది. ఇంకా 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అన్న కల్కి చిత్రం 514 కోట్ల షేర్ ను ఇంకా 1,030 కోట్ల వరకు గ్రాస్ ను కూడా వసూలు చేసింది. ఇంకా ఇప్పటికే యానిమల్ చిత్రం 913 కోట్ల గ్రాస్ వసూలను అయితే దాటేసింది. కల్కి జవాన్ 1160 కోట్లు, ఇంకా పఠాన్ మూవీ 1,050 కోట్లు అయితే వసూలు చేశాయి. ఇంకా మన ప్రభాస్ అన్న కల్కి చిత్రం స్పీడ్ చూస్తుంటే పఠాన్ మూవీ లైఫ్ టైం వసూలను మరొక 2 రోజుల్లో లేపేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరొక వైపు మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా 5వ రోజు వసూలు అయితే కాస్త డ్రాప్ అయ్యాయి. ఇంకా సినిమా బాగున్నా వర్కింగ్ డే కావడం వల్ల వసూల్లో అయితే డ్రాప్ వచ్చింది. ఇంకా 5వ రోజు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 73 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకా తమిళనాడులో చూసుకుంటే ఇదే పరిస్థితి. ఇంకా వరల్డ్ వైడ్ గా 5వ రోజున మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 చిత్రం 3,10,00,000 వరకు షేర్ అయితే రాబట్టింది. ఇంకా గ్రాస్ అయితే 6 కోట్ల వరకు ఉంది. ఇంకా కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా ఇంకా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 5 రోజుల్లో చూసుకున్నట్టయితే 13,60,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. ఇంకా హిట్ కావాలంటే మన తెలుగులో 10 కోట్ల వరకు అయితే రాబట్టాలి. ఇంకా వరల్డ్ వైడ్ గా 71 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. 143 కోట్ల వరకు గ్రాస్ అయితే వసూలు చేసింది. ఇంకా హిట్ కావాలంటే 100 కోట్లకు పైగా షేర్ వస్తే హిట్ అయిపోతుంది. ఎందుకంటే 171 కోట్లకి అమ్మారు గనక. మన కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా అయితే కొంతమందికే నచ్చింది. మరి సెకండ్ వీకెండ్ లో స్టడీగా జోరు చూపిస్తే సేఫ్ అయిపోతుంది. మరి కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గాయ్స్. అలాగే కమల్ హాసన్ గారి భారతీయుడు 2 సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.